నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. టీడీపీ జనసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన. పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు. వినుకొండ నియోజకవర్గంలో అభివృద్ధికి బదులుగా దాడులకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించిన మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు విలేకరుల సమావేశంలో ఘాటు విమర్శలు. వైసీపీ నూతన కన్వీనర్లకు ఘన సత్కారం. పహల్గాంలో జరిగిన దాడిపై జనసేన టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక శివ స్తూపం సెంటర్ టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, జనసేన పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో మరణించిన మృతుల కుటుంబాలకు నివాళులర్పించారు. ఉగ్రవాదులు పట్టు పెట్టుకున్నారు. దానికి నిరసనగా మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు మన జీవి ఆంజనేయ గారికి, మక్కిన మల్లికార్జునరావు గారికి, అలాగే బీజేపీ, హిందూ పరిషత్తు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 3 రోజుల నుండి జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నారు. నిరసన దీక్షలు చేస్తా ఉన్నారు. 3 రోజుల కార్యక్రమాన్ని తీవ్రవాదులకు వ్యతిరేకంగా, పాకిస్తాన్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా జనసేన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎన్డీఏ, తెలుగుదేశం, బీజేపీ మద్దతు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఈ ర్యాలీ దీపాలు వెలిగించి ఈరోజు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ఘన నివాళులు అర్పించారు. చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం, దేవుడిని ప్రార్థిస్తున్నాం. అట్లాగే తీవ్రవాదులు చేసినటువంటి దుర్మార్గం చర్య నిర్దాక్షిణ్యంగా ఒక మతం వాళ్ళందరూ పక్కకెళ్ళమని ఇంకొక మతం వాళ్ళందరినీ, మరి హిందువులందరినీ టార్గెట్ చేసి అన్యాయంగా ఆధార్ కార్డులు వెరిఫై చేసి మరి హిందువుల్ని చంపడం చాలా దుర్మార్గం. అంటే అన్యం పుణ్యం తెలియనటువంటి అమాయకుల్ని, వచ్చినటువంటి పర్యాటకుల్ని నిష్కారణంగా ఒక కారణం లేకుండా అతి కిరాతకంగా, అతి దుర్మార్గంగా చంపడం అనేది చాలా బాధాకరం. పాకిస్తాన్ ఇలాంటి చర్యల్ని ప్రోత్సహిస్తున్నందుకు సిగ్గుపడాల. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ తీవ్రవాదులు ప్రోత్సహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. భారత్కి మద్దతుగా నిలబడ్డందుకు మరి ప్రపంచ దేశాలందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఇలాంటి దుర్మార్గం చర్యల వల్ల ఈరోజు 2 దేశాలకు ఇబ్బందులు వచ్చినాయి. ఖచ్చితంగా భారతదేశ సమగ్రతకి, ఐకమత్యానికి దెబ్బ కొట్టాలని ఈరోజు పాకిస్తాన్ ఇలాంటి తీవ్రవాదులు ప్రోత్సహిస్తా ఉంది. ఇలాంటి తీవ్రవాదుల్ని ఎంతమందినైనా సరే మట్టు పెట్టగల శక్తి, దమ్ము, ధైర్యం భారత్ కుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు అభినందనీయం. పాకిస్తాన్ వాళ్ళు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళని మన దేశంలోకి రాకుండా చేయడం జరిగింది. అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అట్లాగే ఇలాంటి వాటిని ఉక్కు పాదంతో కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అణిచివేస్తుంది. అలాగే పాకిస్తాన్ తీవ్రవాదులను ఉరికంబారెక్కేయడం ఖాయమని సందర్భంగా నేను తెలియజేస్తూ, దీన్ని భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అవ్వకుండా కూడా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. మరి ప్రధానమంత్రి మోడీ గారు, అట్లాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు దీని మీద తీవ్రంగా స్పందించారు. ఇలాంటివి జరగకుండా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో తొక్కేయడం ఖాయం. దీనికి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నందుకు ప్రధానమంత్రి మోడీ గారికి
హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ విషయంలో భారతదేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని పార్టీలు ఈరోజు మోడీ గారు తీసుకునే నిర్ణయాలకి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చనిపోయిన కుటుంబాలని పరామర్శించడం ఎంతో అభినందనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జనసేన గత 3 రోజులుగా చేసినటువంటి కార్యక్రమాల్ని మరి నాగశ్రీరాయలు గారిని వారి టీం అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులకు, మంత్రి గారు రవికుమార్ గారికి, అలాగే మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కొనసాగించాల్సిందిగా కోరుతున్నా. వినుకొండ నియోజకవర్గంలో అభివృద్ధికి బదులుగా దాడులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాయడం జరుగుతుందని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వినుకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులపై జరిగిన దాడులను వివరించారు. సేవలపురం మండలం గంటావారిపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సానుభూతి పరుడు షాపును జేసీబీ ద్వారా ధ్వంసం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. సమస్య కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డ ముఠా ప్రవర్తనను తీవ్రంగా ఖండించిన ఆయన, ఈ తరహా ఘటనలు సభ్య సమాజానికి తలదించుకునేలా చేస్తున్నాయని అన్నారు. ఈరోజు మనం చూస్తున్నాం, చిన్న బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, వాళ్ళని ఎలాంటి హింసలు పెడుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు. నిజంగా గంటవారిపాలెంలో ఏల్పూర్ నుంచి గంటవారిపాలెం వచ్చి గంటవారిపాలెం వాళ్ళు సాలరన్నట్టుగా వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి చికెన్ షాప్ ఉంటే ఒక 25 లక్షల రూపాయలు మిషనరీ అవన్నీ ఉన్నాయి. రాత్రిపూట వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళు ఎల్లబడ్డా కానీ ఆగకుండా జేసీపీతో నెట్టేసి మొత్తం కనీసం సామాన్ తీసుకున్న దాకన్నా కొంచెం అవకాశం ఇవ్వమన్నా కూడా అవకాశం, అది మరీ చాలా ఇబ్బందికరమైనటువంటి ఆలోచన చేసినటువంటి వాళ్ళు కనీసం ఆ మిషనరీ అన్నా తీసుకున్న పరిస్థితి లేదు. అది అందుకాక పంచాయతీ వాళ్ళకి అంతకుముందు వాళ్ళు చెప్తే పంచాయతీ వాళ్ళు తీయటానికి లేదని హైకోర్టు దానికి స్టే ఇచ్చిన పరిస్థితి, ఆపండి అది తీయటానికి ఇల్లేదు అని అవకాశం ఇచ్చారు. దాన్ని లెక్క చేయకుండా హైకోర్టు ఆర్డర్స్ ను కూడా లెక్క చేయకుండా రాత్రి వేళ కొనుక్కున్న వాళ్ళ ఆడవాళ్ళని అందరినీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొట్టి, ఆయనైతే ఆ ముసలయ్య పాపం ఆయన్ని రాయితో కొడితే ఈ లోపలికి వెళ్ళిపోయింది. అది కుట్లేయాలంటే కంటికి ఇబ్బంది అయిద్దని కుట్లేయకుండా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితిని ఆ గంటవారిపాలెంలో చూస్తే ఆ అమ్మాయి సెల్ అండి, ఆ అమ్మాయి ఫోటోలు తీసిందని ఆ సెల్ జాకెట్లో పెట్టుకుంటే ఆ బటన్స్ తీయమని చెయ్యి పెట్టి బటన్స్ తీయమని పెటా కొట్టాడండి. ఆ అమ్మాయిని చంపకు పెట్టి పెటా కొట్టిన ఆ అమ్మాయి తీయకపోతే చించి లోపల చేయి పెట్టి సెల్ తీసుకుని పోయారు. ఇది రియల్ గా జరిగినటువంటిది. నిన్న నేను కూడా చెప్పాను. ఆ సెల్లు 2 సెల్లులు ఇంకొక అమ్మాయిది కూడా అదే విధంగా చేసి ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా అట్లాగే కొట్టి ఆ సెల్లులు లాగేసుకొని ఆ సెల్లుల్ని ఈ రోజుకి కూడా ఇప్పించాల. పోలీసు వారు కూడా తీసుకున్న మాట నిజమేనని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. పోలీసు వాళ్ళు మరి తీసుకుంటే మరి అది ఎందుకు కలెక్షన్ చేసి వాళ్ళకి అప్పచెప్పరు? మీకు దేనికి అంత ఇబ్బంది? ఆ ఎస్ఐ గారు వచ్చి నేను 10 సార్లు ఫోన్ చేశాను, ఏమంటే ఇక్కడ జరుగుతుంది గంటవారిపాలెంలో దొమ్మిగా అందరూ వెళ్ళి ఆడవాళ్ళని అంటే ఎస్టీలు, నేను 10 సార్లు ఫోన్ చేశాను ఈ ఎస్ఐకి సిఐకి, వాళ్ళిద్దరు ఫోన్లు లిఫ్ట్ చేయాలి. ఇట్లా చేస్తున్నారు, అరాచకం జరుగుతుందని చెప్తే అప్పుడు ఏ మాటగా మాట డిఎస్పీ గారికి ఫోన్ చేశాను. డిఎస్పీ గారు ఎమ్మటే లిఫ్ట్ చేశాడు. ఏంటనంటే ఇలా జరిగిందండి అంటే అప్పుడు డిఎస్పీ గారు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చే అంతవరకు కూడా ఈ దారుణం జరుగుతూనే ఉంది, ఈ మారణకాండ చేస్తానే ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మొత్తం పడేస్తామని చెప్పటం, ఇల్లు మొత్తం పడేస్తామని చెప్పటం. దేనికి ఇది? వాళ్ళు ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు జే అన్నారంట. ఆ ముందు రోజు తిరణాలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు జే అని అన్నదానికి మా ఎదురుగా జే కొట్టాడు, మా మనసు క్షోభించింది, ఈ ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తటమైంది అని ఆ విధంగా దాడి చేశారు. ఇవాళకి 5 రోజుల నుంచి 6 రోజులు అవుతుంది. కనీసం ఈ రోజుకి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంది లేదు, ఎలాంటి
వాళ్ళని ఇది చేసినటువంటి పరిస్థితి లేదు. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే గోళాల తేప ఇక్కడ చేయబెట్టి తీయను, ఇక్కడ చేయబెట్టి తీయను, ఆ టీవీలో ఆ విధంగా చూపిస్తారు వాళ్ళు. మరి ఎక్కడైనా సాక్షి టీవీ తప్పితే, సాక్షి పేపర్ తప్పితే, అదర్ పేపర్స్ తప్పితే ఏబిఎన్ కానీ, ఈటీవీ కానీ, మరి టీవీ5 కానీ ఇలా ఎక్కడన్నా ఈ కనిపించినాయా? పేపర్లోనైనా చేశారు ఎక్కడన్నా? అయితే అవి తొక్కేస్తారు మీరు. మరి అవి కూడా ప్రజలకి, పేదవాళ్ళకి ఇబ్బంది జరిగితే మీరు అందరికీ తెలియపరచాల్సిన అవసరం ఉందిగా? లేదు. ఇలా చేసుకుంటూ ఎంత దూరం, ఎంతమందిని ఇలా రోజువారీగా వారిని అలా చేశారు. ఈ కొట్టడం ఏందండి పోలీసులు? ఏందండి ఈ దుర్మార్గం? అడిగే వాళ్ళు లేరని మీ ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. నేను కూడా తట్టుకోలేని పరిస్థితి అనమాట. ఇలా ప్రతి గ్రామంలో, దూజండ్లో అదే జరిగింది, గురప్పనాయుడుపాలెంలో అదే జరిగింది. ఇలా ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో, పాచెరుకుపాలెం, జడ్డవరిపాలెం, బద్రుపాలెం, కొండాయిపాలెం, మీరు ప్రతి ఒక్కరి నోరు నొక్కేయాలని చూస్తున్నారు. వాస్తవాలు మాట్లాడితే వాడి నోరు నొక్కేయాలని చూస్తున్నారు. ఎవడన్నా అమాయకుడు ఉంటే ఆ అమాయకుడి మీదకే పోతున్నారు. ఎవరన్నా పేదవాడు ఉంటే ఆ పేదవాడి ఇంటి మీదకే పోతున్నారు. ప్రతి గ్రామంలో జరిగే దాడుల్ని మీ ద్వారా కూడా సగటు మనిషికి అండగా ఉండే ప్రయత్నం మీరు కూడా చేయాలని, బాధితులకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని గుమ్మనంపడు. వైశాస్పూర్ రోడ్ బొల్లపల్లి స్టేషన్ లో కొట్టి ఈపూర్ స్టేషన్ తీసుకొచ్చి పైకి అలవట్టి కింద అరికాళ్ళు కొట్టారు. నేను సినిమాల్లో చూశాను కానీ ఈ దారుణం నేను ఎక్కడ చూడలా. ఆ కొట్టడం ఏమిటయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. గరికపాడులో బ్యానర్ కట్టారని అశ్విద్దాం అనే ప్రెసిడెంట్ని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని, అందరినీ ఎరుకల జాతికి సంబంధించిన వాళ్ళని ఎలా పడితే అలా కొట్టారు. బ్యానర్ మీరే ఇప్పదియాలా. ఆ భాష కూడా వేరు, మనం మాట్లాడలేని భాష. ఎటు తీసుకెళ్తున్నారు? కనీసం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు క్యాబినెట్ హోదా అవకాశం వచ్చింది మన వినుకొండ నియోజకవర్గానికి. వినుకొండ నియోజకవర్గానికి క్యాబినెట్ హోదా వస్తే మేమందరం సంతోషపడ్డాం. ఈ వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాడు, మనకు అవకాశం వచ్చింది. ఎవరైతే ఈ వినుకొండ అభివృద్ధి జరగాలి, అభివృద్ధి మనకి జరిగితే మన రానున్న తరాలకి మంచి జరిగిద్ది అని అనుకున్నాం. కానీ దాన్ని అడ్డు పెట్టుకొని ఈ విధమైనటువంటి మారణకాండ, ఈ విధమైనటువంటి అరాచకం మీరు కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్క రోజు, ఈ రోజు వీళ్ళని కొట్టలేదు అని లేదు, ఒక్కొక్క ఊరిని ఒక భయభ్రాంతులు చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి ఊర్లో భయభ్రాంతులు చేయాలని నేను సూటిగా అడుగుతున్నా. బ్యానర్ కట్టినోడికి తప్ప బ్యానర్ కట్టినోడిని తీసుకొచ్చి లోపలేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడతారా? నిన్న సేవలేపురంలో అదే జరిగింది. మొన్న బొందిలిపాడు చెడ్డాల్లో బ్యానర్ కట్టే వాడిని తీసుకొచ్చి లోపల కొట్టారు. చించేశారు, అయిపోయింది, తీసేయండి. మళ్ళా కొట్టడం ఏందండి? కొట్టడం ఏందండి? ఈ దారుణం. ఆంజనేయులు గారు ఏందండి అసలు మీ ఆలోచన ఏంటండి? మంచి వైపు మీరు చేయకపోయినా పర్వాలేదండి. మీరు ఈ రోజు ఈ విధంగా దాడులు జరుగుతూ ఉంటే 1 year అయినా కూడా ఇంకా కొడతానే ఉంటే ఇంకెక్కడ ఆగేవండి? మీ ఆలోచన విధానాలు మార్పు రావాలని కోరుకుంటున్నాం. మిమ్మల్ని మీరు అభివృద్ధి వైపు మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఇలా దాడులు చేస్తే మటుకి సహించేది లేదని రోడ్డు మీదకి వచ్చి న్యాయ పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. వినుకొండ నియోజకవర్గంలోని మండల పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్లుగా నియమితులైన వారిని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఘనంగా సన్మానించారు. వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కన్వీనర్లను సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ, మండల కన్వీనర్లుగా అనౌన్స్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా మండల కన్వీనర్గా, బొల్లాపల్లి మండల కన్వీనర్గా మా నారాయణ రెడ్డి గారికి అవకాశం ఇవ్వటం జరిగింది. ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. అదేవిధంగా వినుకొండ టౌన్ కన్వీనర్గా మా శివయ్య, చాలా సంతోషం, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా నూజెండ్ల వయసు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. నాగేశ్వరరావు గారు ఈపూర్ మండలం కన్వీనర్గా, వారికి కూడా పార్టీ అవకాశం కల్పించడం మనస్ఫూర్తిగా ఆయనకు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. వినుకొండ రూరల్ గతంలో ఉన్నారు చెన్నయ్య గారు, ఇప్పుడు చెన్నయ్య గారే కంటిన్యూషన్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు చెన్నయ్య గారిని ఆయన బాగా చేశాడు, ఆయనే ఉండాలని అన్నారు. సంతోషం, ఆయనకు కూడా శుభాకాంక్షలు. సేవలేపురం యువకుడు
మాకు ఉద్యోగం ఉన్నప్పుడు కూడా పార్టీకి అన్ని విధాల కష్టపడి పనిచేసినటువంటి ఉద్యోగం వాళ్ళు తీసేసిన పర్వాలేదు, కానీ నేను ఈ పార్టీ అభిమాని అని చెప్పి పనిచేశాడు. ఆయనకు కూడా మండల కన్వీనర్గా కొండల గారికి ఇవ్వటం కనవర్లపూడి నుంచి చాలా సంతోషం. శివలేపురం మండలం నుంచి ఆయనకు కూడా శుభాకాంక్షలు. ఇది మా పట్టణంలో మీరందరూ కూడా బాగా కష్టపడి పనిచేయాలని అందరూ సమక్షంలో తెలియపరుస్తున్నాను. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడులు తీవ్ర దిగ్భ్రాంతికి కలుగచేశాయని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ దాడిలో పలువురు మృతి చెందగా కొంతమంది పర్యాటకులు గాయాల పాలు కావటం తీవ్ర బాధాకరమని తెలిపారు. ఉగ్రమూకల రూపంలో ఉన్న మత ఉన్మాద తీవ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లో అస్థిరత సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవడం కోసం పర్యాటకులపై ఉగ్రదాడులకు పాల్పడటం చాలా బాధాకరమని, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ అనేక రకాలుగా ఉగ్రవాదుల చేత దాడులు చేపించి మన భారతీయులు పాపం 26 మందిని పట్టణ పెట్టుకున్నటువంటి ఉగ్రవాది దాడిని పూర్తిగా మేము ఖండిస్తూ, అదేవిధంగా ఆ కుటుంబాలకి మా సానుభూతిని తెలియపరుచుకుంటూ, నిజంగా అవకాశం ఉన్నంత వరకు ఆ కుటుంబాలకి ఏ విధంగా న్యాయం చేయగలదో మన భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఆ కుటుంబాల వైపు చూస్తూ ఉంది. ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా, ఇంత కిరాతకంగా ఆ విధంగా వాళ్ళని చంపటం చాలా దారుణం అని దాన్ని పూర్తి స్థాయిలో మా పార్టీ తరఫు నుంచి ఖండిస్తూ, వాళ్ళకి భారతదేశం చూస్తూ ఊరుకోదని అన్ని విధాల తగు విధంగా చర్యలు తీసుకుంటామని ప్రధాని గారు కూడా చెప్పడం చాలా అభినందనీయం. అన్ని విధాల ఎవరైతే దీనికి పాల్పడినటువంటి ఆ సంస్థ కానీ, ఆ ఉగ్రవాదుల సంస్థ కానీ, పాకిస్తాన్కి కానీ తగిన విధంగా వాళ్ళకి అండగా ఉన్నటువంటి వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు. వినుకొండ న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ఉగ్రమూక దాడిని ఖండిస్తూ మృతుల కుటుంబాలకు న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ, ఈ యొక్క దాడి చాలా హేయమైన చర్య అని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉందని తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం లో అమాయకులైన పర్యాటకులపై తీవ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన పౌరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వాసవి క్లబ్ వినుకొండ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని శివ స్తూపం వద్ద గల గూగుల్ మెన్స్ వేర్ దగ్గర నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షుడు కాసుల వెంకట రవీంద్ర మాట్లాడుతూ, తీవ్రవాదులు పర్యాటకులపై జరిపిన దాడిని భారతీయ పౌరునిగా తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా ఉగ్రవాదులను ఏరివేయాలని భారతదేశంలో పౌరులందరూ ఐకమత్యంగా ఉండాలని తెలియజేశారు. ఈ సందర్భంగా శివ స్తూపం సెంటర్ లో మానవహారంగా ఏర్పడి మృతి చెందిన వారికి మౌనం పాటించి నివాళులర్పించారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి నెస్సు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.